షాప్స్ ముందర ఆటోలు ఆపి డిస్ట్రిబ్యూషన్ చేసే వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే మేము తీసుకొని అన్ని షాప్స్ డెలివరీ చేయాలి. అలాంటి టైంలో ఈ ట్రాఫిక్ వల్ల ఏంటంటే ఇంత సైడ్ పెట్టినా మాక్సిమం ఛాలెంజ్ అసలు కొంతమందికి అయితే నెలలో ఒక 30 నుంచి 60, 70 ఛాలెంజ్ పడుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. అది ఇంతకుముందు లేకుండా ఈ మధ్యకాలంలో కొద్దిగా ట్రాఫిక్ వాళ్ళది కొద్దిగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక్కసారి అనేగా భావించకుండా మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రాబ్లం. ఎందుకంటే మేమంతా చాలా చిన్న మార్జిన్స్ తో చేస్తున్నాం, 2-3% మార్జిన్స్ తో ఒక వ్యాపారాలు చేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క చిన్న ప్రాబ్లం అదొకటి. అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా ఇంతకుముందు బల్క్ గా ఉండేది, ఇప్పుడు ఎస్ఎఫ్టీ లెక్క క్యాల్కులేషన్ అయింది. కాబట్టి మున్సిపాలిటీలో అదొక ప్రాబ్లం గా కిరాణా వారికి కానీ మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది కూడా మీరు దృష్టి తీసుకురావడం జరుగుతుంది. అది కూడా కొద్దిగా చేయాలని చెప్పుకుంటున్నాం. అలాగే ఒక కాంగ్రెస్ లో నాయకుడుగా మీ శిష్యులుగా మేము ముందుకు రాబోతున్నాం. కాబట్టి మేమందరం కూడా మా ఆర్యవేశ్వర తరఫు నుంచి కూడా వ్యాపారస్తుల తరఫు నుంచి అనుకోండి, ఆర్యవేశ్వర నుంచి అనుకోండి, మేము కొన్ని ఏరియాలో 60 మన దగ్గర కార్పొరేటర్ సీట్లు ఉన్నాయి. దాంట్లో ఒక 3-4 సీట్లు. ఎందుకంటే అన్ని దగ్గర మేము రాలేం. ఎందుకంటే మాకు ఆల్రెడీ రిస్ట్రిక్షన్ వచ్చేస్తే జనరల్ కోటాలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇవన్నీ పోయినాక మళ్ళీ మహిళలు ఈ కోట అంతా పోయేది మాకు చాలా తక్కువ స్థానాలు మిగులుతాయి. మరి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చామో ఆ వార్డులు మాకు రాకుండా బీసీలకు, బీసీ మహిళలకు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు జనరల్లో ఉన్న వార్డులలో కూడా ఒక 3-4 మా దగ్గర చాలా యాక్టివ్ గా మొదటి నుంచి రాజకీయంగా ఉన్నాము, రాజకీయంగా మాట్లాడుతున్నాము, సోషల్ మీడియా ఉన్నాము. తర్వాత ప్రతి దాంట్లో కూడా సోషల్ గా వర్క్ చేస్తున్నాము. ఆ యొక్క వార్డులలో వర్క్ చేస్తున్నాము. ఒక ఆర్యవేశ్వరమని కాకుండా ఆర్యవేశ్వరులకు కూడా ఆ వార్డులలో ప్రతి ఒక్కరికి కూడా కలుపుగా ప్రతి ఒక్కరికి కలుపుకుంటూ ఆ వార్డులలో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా తమ్ముడు మా ప్రమోద్ కుమార్ 53 వార్డు బ్రాహ్మణ్ వారు అనుకున్నారు. కానీ అనుకోని మన చేతిలో లేదు. కాబట్టి అది బీసీ వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు రామ్నగర్ జనరల్ వచ్చింది. అక్కడ కూడా మా వారు చాలా మంది ఉన్నారు, ప్లస్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి రామ్నగర్ నుంచి కూడా తమ్ముడు ప్రమోద్ కు కాస్త అది చూడాలని చెప్పి, అలాగే 57వ వార్డు నేను ఏదైతే సుభాష్ నగర్ వార్డులో ఉన్నానో 57 వార్డు అది కూడా జనరల్ అయింది. నేను కూడా గత 15-20 సంవత్సరాలుగా అనుకుంటున్నాము. మా దగ్గర ఒకే వ్యక్తి ద్వారా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. మరి గత కౌన్సిల్ బాడీలో కూడా లాస్ట్ రాత్రి 11 గంటల వరకు కూడా బీఫామ్ మా మిస్సెస్ కి వస్తుందని అనుకున్నాము. మొత్తం లాస్ట్ రాత్రి 11 గంటల సమయంలో మారిపోయి 11 గంటలకు బీఫామ్ అనేది ఇంకొక నాయకుని వాళ్ళ రిలేషన్ కి వెళ్ళిపోయింది. అలా వాటిలో మొదటి నుంచి తొక్కేస్తూ వచ్చారు. మీ హయాంలో అది జరగాలని భావిస్తూ 57 నుంచి కూడా 57 వాడు సుభాష్ నగర్ మా వినోదంలో ఉన్నవాడు మేము ముందుకుంటాము. కాబట్టి మాకు ఆలోచన చేయాలని చెప్పి, అలాగే మా యొక్క సోదరి భగీరథ కాలనీ నుంచి ఒకసారి మా సోదరు కూడా భగీరథ కాలనీ నుంచి రెడీగా కాంటాక్ట్ చేయడానికి ఉంది. మహిళలు చాలా దగ్గర రావడానికి ఎంతో దూరం వస్తున్నారు. కానీ మా సోదరి ముందుకు వస్తుంది. అలాగే వారి పతిదేవుడు రమేష్ గారు కూడా మొదటి నుంచి ప్రతి దాంట్లో కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉంటారు. కాబట్టి అది కూడా కొద్దిగా ఈ 3 వార్డులు దృష్టి కేంద్రీకరించి మాకు సరైన న్యాయం చేస్తూ ఏమైనా సీట్లు 2 లేదా 3 ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమంతా కూడా మేము ఇక్కడ ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నాం. మీ వ్యక్తి వచ్చారు, కానీ వ్యవస్థలో కూడా ఆ వ్యక్తి ఎందుకంటే వ్యవస్థ కోసం పనిచేస్తున్నారు, వ్యక్తిగతంగా పనిచేస్తాడు అన్న ఒక సద్భావనతోటి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎన్ఎస్ శ్రీనివాసరావు గారు ఎవరైతే నామినేషన్ వేశారో ఆ రోజు నుంచి కూడా మన ఆర్యవేశ్వర గారి వ్యాపారస్తులు గారి రిఫరెండం ఉందని ఏ పార్టీలో ఉన్నా కూడా ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు నామినేషన్ వేసిన నుంచి స్వామి ఇతను వ్యక్తి కాదు, వ్యక్తి కోసం పనిచేయడు, వ్యవస్థ కోసం పనిచేస్తాడు, స్వామి మీరు ఎలాంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే వ్యక్తి, కాబట్టి ఇతన్నే గెలిపించుకుందామని చెప్పి మేమంతా ఏకదాటిగా లోపల చర్చించుకొని కొన్ని కారణాలతో ఆ రోజు బయటికి రాలేని పరిస్థితి ఉంది. మీరందరూ గట్టిగా కూర్చొని ఆ ఎన్ఎస్ఆర్ గారికి భద్రత చెప్పుకుంటున్నాను. 60 ఏ విధానాలు అవుతాయో అక్కడ మా ఓట్లు ఏమున్నాయో అక్కడ మాక్సిమం మొత్తం కూడా మన వారికి పడేటట్టుగా చూస్తూ మేము వెంటే నచ్చాము. కాబట్టి మా యొక్క చిన్న కొరకు 3 వార్డులలో కూడా మేము మాకు కేటాయించాలని కోరుకుంటూ మరి ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాము. అన్నగారు ఇప్పుడు